ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశాలు ఇచ్చారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిపైన కూడా సమీక్ష చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన టోల్ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా అనేక సందర్భాల్లో ఆరోపణ చేస్తున్న విషయంపైన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా 7,000 కోట్లు 7 సంవత్సరాల పాటు మొత్తం లీజుకి ఇచ్చినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో కూడా దీన్ని అక్రమాలు జరిగాయని కూడా మొదటి నుంచి కూడా పీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి విచారణ జరిపించాలని కూడా లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ సంబంధించిన టెండర్ల అవకతవకలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వెంటనే పూర్తి స్థాయి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆమ్రపాలి కాట్రాకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంతేకాకుండా సిబిఐ లేదా అదే స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కూడా ఈ యొక్క విచారణ అధికారాలు ఇవ్వాలని కూడా ఆదేశించినట్టుగా మనకు నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా బాధ్యుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాలన్నింటిపైన ఇప్పటికే హెచ్ఎండీఏలో జరిగిన భారీ అవకతవకలు, అదేవిధంగా లేఅవుట్లు, అదేవిధంగా భూములకు సంబంధించిన వేలంపాట్లో అనేకమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే శ్రీనివాసులు చక్రాధర్ పైన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరోవైపు వారి యొక్క ఆఫీసుల పైన కూడా విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు హెచ్ఎండీఏ సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ సంబంధించిన టెండర్లో భారీ అక్రమాలు జరిగాయన్న దానిపైన కూడా గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అతని అనుచరులందరూ కూడా దీన్ని పూర్తిగా అపనంగా మహారాష్ట్ర సంబంధించినటువంటి కంపెనీకి కట్టబెట్టారని కూడా పీసీ చీఫ్గా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఈ అంశం పైన కూడా ఎటువంటి అంటే కోర్టు కేసుకు పోయి ఈ అంశం పైన కూడా ఎటువంటి మీరు మాట్లాడవద్దని కూడా స్టే తీసుకోవచ్చిన సందర్భం ఉంది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకాలు, గత ప్రభుత్వాలు చేసిన అవినీతి అన్నింటినీ వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా హెచ్ఎండీలో జరిగినటువంటి అనేక అవకతవకలపైన కూడా ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివరామకృష్ణకి ఇప్పటికే వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికే శ్రీనివాసులు ఉన్నారు. ఆయనతో పాటుగా మిగతా అధికారులు అన్నింటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తాజాగా హెచ్ఎండీఏ సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లో జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే పూర్తి స్థాయి వివరాలు సమర్పించాలని కూడా జాయింట్ కమిషనర్ ఉన్న ఆమ్రపాలి కాట్రాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిబిఐ లేదా అదే స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే మనకు ఇక్కడ జిహెచ్ఎంసీతో పాటుగా హెచ్ఎండీలో గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రభుత్వ భూములు కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అప్పనంగా ఇతరులకు కట్టబెట్టినట్టు అంశాలు, దీనిలో జరిగిన భారీ అవకతవకలు వెలికితీసే ప్రయత్నంలో సిబిఐ చేత విచారణ జరిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధమవుతుంది. హెచ్ఎండీఏలో జరిగిన ఏ అక్రమాలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి? దీనిపై అధికారులు ఎలా ఫోకస్ పెట్టనున్నారు? మరి హెచ్ఎండీఏ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణకు అరెస్టు, ఆ తర్వాత పరిణామాల పైన కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. మరోవైపు ఇద్దరు శ్రీనివాసులు అదేవిధంగా మిగతా సంబంధించిన అధికారులు కూడా వారి యొక్క ఆఫీసుల పైన కూడా విజిలెన్స్ దాడులు కొనసాగుతుంది. పూర్తి వివరాలు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అపనంగా లేఅవుట్లను ఇచ్చినటువంటి అనుమతులు ఇచ్చారు. అనుమతుల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల ప్రభుత్వ భూములు అదేవిధంగా అనుమతుల విషయంలో ఉదాసీనంగా వివరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది. ఈ అంశంపైన సీరియస్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైన హెచ్ఎండీ అధికారులతో ఉదయం నుంచి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇట్లా నిర్వహిస్తున్న సమయంలోనే హెచ్ఎండీఏ సంబంధించిన డైరెక్టర్ల ఆఫీసుల పైన విజిలెన్స్ దాడులు కూడా కొనసాగుతున్నాయి. సో అదే ఎట్ ద సేమ్ టైం కూడా హెచ్ఎండీఏ లేఅవుట్ సంబంధించిన దానిపైన కూడా అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఆ టెండర్ల సంబంధించిన ప్రక్రియ కూడా ఏం జరిగిన దానిపైన పూర్తి స్థాయిలో నివేదికలు అదేవిధంగా సిబిఐ లేదా అంత స్థాయి ఉన్నటువంటి విచారణ సంస్థలకు ఆదేశాలు వాళ్ళని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏదైనప్పటికీ చూసినట్టయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రభుత్వ యొక్క సొమ్మును కానీ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం చేసిన వారిపైన వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదే తరహాలో
దూకుడుగా వివరిస్తున్నారు. సో హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో అంటే అవకతవకలు పాల్పడిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వారిపైన గట్టి చర్యలు తీసుకుంటామని కూడా పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష సమావేశం కొనసాగుతున్న తరుణంలోనే డైరెక్టర్ల యొక్క ఆఫీసులపైన విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ అవకతవకలపైన సిబిఐ లేదా అదే స్థాయిలో ఉన్నటువంటి విచారణ సంస్థలకు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక పెద్ద నిర్ణయం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.